శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, సత్సంగంలో భాగంగా మనం భాగవత మహాపురాణాన్ని యథాతథంగా అంటే ప్రతి శ్లోకం దాని అర్థం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 9 స్కందాలు పూర్తి చేసాం. 10వ స్కందాన్ని కూడా 95 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజు 96వ భాగం చెప్పుకున్నాం. చెప్పుకునే ముందు వ్యాసుల వారికి నమస్కారం చేసుకున్నాం. అలానే ఈ క్షేత్రపాలుడైన ఆంజనేయ స్వామి కూడా నమస్కారం చేసుకొని సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ చెప్పుకుంటూ ప్రారంభం చేద్దాం. యావత్వత్సపవత్సకాల్పకవపు యావత్కరాంఘ్రాధికం యావద్దృష్టి విశాల వేణుదలసిక్ యావద్విభూషాంబరం యావత్శీలగుణాభిధాకృతివయో యావద్విహారాధికం సర్వం విష్ణుమయం గిరోంగవదజ సర్వస్వరూపో బభౌ. ఏం చెప్పుకున్నాం మనం నిన్న? ఏం చేశాడు స్వామి కృష్ణ పరమాత్మ? తన యొక్క తోటి పిల్లలందరూ కూడాను గోవులు వెతకడానికి పోయారు. తప్పిపోయిన వత్సాల్ని, గోదూడల్ని. అవి ఎక్కడా కనపడలా. సంచరించారు, ఎక్కడా కనపడలే. చివరకు వాళ్ళు కూడా మాయమైపోయారు. కృష్ణుడు ఎతికాడు, ఎంత వెతికినా కనపడలా. ఏం చేయాలి ఆయన? వాళ్ళ తల్లులందరూ బాధపడుతూ ఉంటారుగా, సాయంత్రం ఇంటికి రాకపోతే. వాళ్ళ రూపాలు దాల్చాడు. ఇదంతా బ్రహ్మగారు చేసిన తమాషా అన్నమాట. ఈయన దగ్గర నుంచి ఇంకా మహిమలు తెలుసుకోవాలి విష్ణుమూర్తిని అని వాళ్ళని మాయం చేశాడు. ఈయన ఏం చేశాడు? అందరూ యాజ్ ఇట్ ఈజ్గా ఎవరు ఏ పోలిక ఉంటారో ఆ పోలికతోటి ఆయనే అయిపోయాడు. ఆయన గాంధీది ఈ లోకంలో చరాచరాలన్నీ ఆయనే కదా. మాట, తీరు, తెన్నులు అన్నీ కూడా కొంచెమైనా కూడా తేడా లేకుండా సర్వం విష్ణుమయం జగత్ అనే వేదవాక్యాన్ని పాటి సార్థకం చేశాడు ఆయన. ఆ తర్వాత స్వయమాత్మాత్మ గోవత్సాన్ ప్రతివార్యాత్మవత్సవై క్రీడన్నాత్మ విహారయిష్ట సర్వాత్మ ప్రావిశద్వ్రజము. ఇంకా దూడల్ని వెంటనే ఇళ్లకు మరలించండి అని ఆదేశించే గోపాలకుల నాయకుడుగా కూడా మారిపోయాడు. అలానే మరలించే గోపాలుడిగా మారిపోయాడు. అలానే ఆ దూడలన్నీ తానే అయ్యాడు. ఇలా ఆడుతూ పాడుతూ బృందావనానికి చేరాడు. తత్తద్వత్సాన్ పృథగ్నీత్వ తద్యద్గోస్తే నివేశ్య తతదాత్మా భవద్రాజం తత్తత్సద్మ ప్రవిష్టవాన్. పరీక్ష మహారాజా ఎవరు చెప్తున్నారు? సుఖయోగి. ఈ విధంగా కృష్ణుడు బాలురా దూడల రూపాల్లో మసలుతూ గోపవాటికిలో ప్రవేశించి వారి దొడ్లలో ఆయా దూడలను యథాస్థానానికి చేర్చాడు. అలానే గోపబాలుడు రూపంలో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత తన్మాతరో వేణురవత్వరోత్థిత ఉద్ధాప్య దోర్భిః పరిరభ్య నిర్భరౌ స్నేహస్నుత స్తన్య పయః సుధారసం మత్వా పరం బ్రహ్మ సుతాన పాయయన్. ఇంకా మా చిన్నప్పుడు కూడా చూసాం. కొంచెం 6 ఏళ్ళు 7 ఏళ్ళు వచ్చేదాకా కూడా పాలు తాగే వాళ్ళు ఉండేవాళ్ళు పిల్లలు. అలా మరి పిల్లలు వచ్చారని తెలియగానే వెంటనే పరిగెత్తుకొని వచ్చారు తల్లులు. వాళ్ళని ఎత్తుకొని వాత్సల్యంతో అక్కుని చేర్చుకొని పాలిచ్చారు. వారికి పరమానందం చేకూర్చాడు. అలా ఎలా? పాలు తాగి. పరీక్ష మహారాజా తతో నృపోన్మర్దన మధ్యలేపన లంకార రక్షా తిలకాశనాదిభిః సంలాలిత స్వాచరితై ప్రహర్షయన్ సాయంగతో యామయమేన మాధవః. ఆ గోప భామినులందరూ కూడాను ఎంతో సంతోషంతో ఉండగా
వాళ్ళు. ఆ తర్వాత తమ పిల్లల్ని తీసుకెళ్ళి తలంట్లు పోశారు, సుగంధ లేపనాలు అల్లారు. ఎంత భాగ్యం చూడండి వాళ్ళు. సాక్షాత్తు భగవంతుడికే వాళ్ళు గంధలేపనాలు పూసి వస్త్రాలు అలంకరించారు, ఆభరణాలు అలంకరించారు, భూమధ్యంలో తిలకం దిద్దారు, లాలించారు. ఆ ముద్దు మురిపాలు ఇంత అని చెప్పడానికి కష్టం, అపూర్వమైనవి. ప్రతిరోజు కూడా ఈ విధంగానే ఆ కృష్ణుడు మామూలుగా వెళ్తున్నాడు, గోప బాలుల రూపంలో, వత్సాల రూపంలో మళ్ళీ ఇంటికి వస్తున్నాడు, వీళ్ళని తరింపజేస్తున్నాడు, మురిపింపజేస్తున్నాడు. ఇక్కడ వరకు చెప్పుకుందాం, రేపు కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణ. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవా సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా. నిర్గుణం మగు స్థితే వీడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరా. సర్వము నిండిన నీవే ఇతను ఉంటివి తల్లివలే. రజోతమో సత్వము నుండి మాయటు జనించే